కమ్మనైన మజ్జిగ పులుసు కొబ్బరి పెరుగుతోటి ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ యూఎస్లో ఆర్గానిక్ కల్చర్ కోకోనట్ కర్డ్ దొరుకుతుంది. దీంతో మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంది. అది ఎలా చేస్తారో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఈ కల్చర్డ్ కోకోనట్ కర్డ్ని తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకుని దాంట్లో నీళ్ళు కలిపేసేసి తగినంత ఉప్పు వేసి అల్లం పచ్చిమిరపకాయలు కొత్తిమీర జీలకర్ర కలిపి గ్రైండ్ చేసి గ్రైండ్ చేసిన ముద్దని ఇందులో మజ్జిగలో కలిపేసేసుకుని మజ్జిగలా చేసుకుంటాం కదా, నీళ్ళలా వేసుకుని అందులో కలిపేసేసుకుని దాంట్లో ఆ మజ్జిగలో ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసేసిన తర్వాత ఒక చిన్న ముక్క సొరకాయ, చిన్న ముక్క బూడిద గుమ్మడికాయ ముక్క కుక్కర్లో పెట్టి ముక్కలు ఉడికించుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఈ మజ్జిగ పులుసు బాగా కాగిపోయిన తర్వాత ఆ ముక్కలు కూడా వేసి ఒకసారి స్టవ్ మీద పెట్టి తీసేసారనమాట. ఇప్పుడు మనము ఈ మజ్జిగ అల్లం పచ్చిమిరపకాయల ముద్ద వేసాము, ఉప్పు వేసాము. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి కూడా వేసి అది బాగా కలిపి చిటికెడు పసుపు కూడా వేసేసి దాన్ని స్టవ్ మీద పెడితే ఆ శనగపిండి వేయడం వల్ల ఈ మజ్జిగ పులుసు చిక్కగా ఉంటుందన్నమాట. సాధారణంగా మనం మజ్జిగ పులుసులో కొబ్బరి వేసుకుంటాము. ఇప్పుడు కొబ్బరి పెరుగుతోనే మజ్జిగ పులుసు చేస్తాం. ఇప్పుడు ఇది బాగా చిక్కబడిపోయిన తర్వాత కొంచెం ఒక 10 నిమిషాలు పెడితే స్లిమ్లో పెట్టి కలుపుతూ ఉంటే చిక్కబడిపోతుంది. అప్పుడు ఇది చిక్కబడిపోయిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ సొరకాయ ముక్కలు కూడా వేసేసి కాసేపు మగ్గనించి తీసేయాలి. ఈ విధంగా కొబ్బరి పెరుగుతోటి మజ్జిగ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. చివరిగా దీంట్లో మెంతులు, ఆవాలు, ఇంగువ పోపు పెట్టుకుంటే మజ్జిగ పులుసు రెడీ. మజ్జిగ పులుసు చాలా ఇష్టం ఉన్నవాళ్ళు, ఈ పాల ఐటమ్స్ అలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే ఈ మజ్జిగ పులుసుని మిస్ కాకుండా చేసుకోవచ్చు.